హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ఏపీపీఎస్సి లేటెస్ట్ న్యూస్. కమిషన్ స్పందన కోసం అభ్యర్థుల ఎదురుతెన్నులు. ఉద్యోగాలలో మినహాయింపు, వయోపరిమితి, కటాఫ్ తగ్గింపు వంటివి పొందిన రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపిక తీరుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ జీఏడి జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీపీఎస్సి స్పందన కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రకటన నంబరు 9/2018లో పేరా 15(2) ప్రకారం మినహాయింపులు పొందిన అభ్యర్థులను సంబంధిత రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాలకు మాత్రమే ఎంపిక చేస్తామని ఏపీపీఎస్సి పేర్కొంది. ఈ నేపథ్యంలో జీఏడి జనవరి 8న విడుదల చేసిన ఉత్తర్వులలో మినహాయింపుల అంశాన్ని తొలగించింది. ఆ అభ్యర్థులను సైతం జనరల్ కోటా ఉద్యోగాలకు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో హైకోర్టు జారీ చేసిన 2 వేరువేరు ఉత్తర్వులను ఉదాహరించింది. దీనిపై కమిషన్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగ ప్రకటనలు జారీ చేశాక జీఏడీ నుంచి వచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలా వద్దా అన్నదానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవలసి ఉందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. జీవో రూపేణా కాక ప్రొసీడింగ్స్ రూపంలో ఉత్తర్వులు వచ్చాయని, అయినా సమావేశంలో చర్చించి నిర్ణయించిన మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీపీఎస్సి వర్గాలు తెలిపాయి. బుధవారం కమిషన్ సమావేశం జరిగింది. ఈ నెల 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అనిల్ చంద్ర పునేటేతో సమావేశమై పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీ ప్రకటనల జారీ గురించి చర్చించాలని నిర్ణయించారు. భూ పరిపాలనా శాఖలో 676 కంప్యూటర్ అసిస్టెంట్ కమ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గత సెప్టెంబర్లోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు వాటి భర్తీ ప్రకటన వెలువడలేదు. పోస్టులు ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఈ ప్రకటన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ను వెంటనే విడుదల చేయాలని కమిషన్ను కోరుతున్నారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.